రాత్రి 9 అవుతోంది. ఉదయమేమో వద్దంటే జ్వరంతోనే వెళ్లారు. ఇంత రాత్రైనా ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. ఛే! ఏవండీ? ఏంటండి ఇంత లేట్ అయింది? నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా? అయినా ఇప్పుడు మీకు జ్వరం ఎలా ఉంది? టాబ్లెట్ వేసుకున్నాను. జ్వరం తగ్గిపోయింది. ఏం టెన్షన్ లేదులే దాక్షాయిని. మరెందుకండి ఆలస్యమైంది? అర్జెంటుగా 2 లోడ్లు పంపించాల్సొచ్చింది. అందుకే ఆలస్యమైంది. అంతేకాదు, రేపు కూడా ఉదయమే బయలుదేరాలి. రాత్రికి రావడం ఆలస్యం అవుతుంది. సరే, ముందు ఫ్రెష్ అయ్యి రండి. భోంచేద్దురు గాని రండి. నాకస్సలు ఆకలి లేదు. ఓపిక కూడా లేదు. అంత కష్టపడొచ్చి ఆకలి లేకపోవడం ఏంటండి? ఖాళీ కడుపుతో ఎలా పడుకుంటారు? నా కోసం కొంచెం తిందురు గాని రండి. బా రండి. వద్దని చెప్తున్నాను కదా దాక్షాయిని. ఇంతకు ముందు షాప్కి సంబంధించి ఏదో సమస్య వచ్చిందని ఆ పని మీద వెళ్ళి చాలా రోజులు నాతో దూరంగా ఉన్నారు. అప్పుడు నాతో అస్సలు మాట్లాడలేదు. మీ పరిస్థితిని అర్థం చేసుకుని నేను కూడా పట్టించుకోలేదు. సరే, తిరిగొచ్చారు కదా అని సంతోషించే లోపే ఇల్లు ఏదో సమస్యల్లో ఉందని మీ అన్నయ్య బాధపడుతుంటే మీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా, నా టెన్షన్ని అర్థం చేసుకోకుండా గొడ్డు చాకరీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా దూరంగానే పెడుతున్నారు. మీకు జ్వరంగా ఉందని నేను ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేశారు. మీ వదినకు మాత్రం ఫోన్ చేసి కంగారు పడదని చెప్పారు. అసలు మీరు నేనున్నానని మర్చిపోయారా అండి? అది కాదు దాక్షాయిని. ఇంకేంటండి? రోజు రోజుకి మీకు నేనంటే విలువ లేకుండా పోతోంది. ఎంతసేపు మీ అన్నయ్య వదినల కష్టాలు, ఇంటి సమస్యలే తప్ప నా గురించి ఆలోచనే లేదు మీకు. అర్థం లేకుండా మాట్లాడుకు దాక్షాయిని. పరిస్థితులు తెలిసి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఇల్లు దక్కించుకోవడానికి మనకున్న గడువు తెలిసి కూడా నేనెందుకింత కష్టపడుతున్నాను అర్థం చేసుకోలేవా? కష్టపడొచ్చండి, కానీ ఆరోగ్యం పాడు చేసుకుని పెళ్ళాన్ని కష్టపెట్టి మాత్రం కాదు. తప్పు చేసిన వాళ్ళు భార్యలతో బాగానే ఉన్నారు, టైం కేటాయిస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు. మీరు మాత్రం అలసిపోయి వస్తున్నారు, పెళ్ళామంటే అలసత్వం చూపిస్తున్నారు. చూడు దాక్షాయిని, ఎవరూ తప్పు చేయలేదు, ఏది కావాలని చేయలేదు. అనవసరంగా ఏదేదో ఊహించుకుని నువ్వు పదే పదే విసిగించుకో. నేను రేపొద్దునే బయలుదేరాలి, వెళ్ళి పడుకుంటాను. ఏమండి? మళ్ళీ ఆ చేదు జ్ఞాపకాన్ని మీ మదిలోకి రానివ్వకండి ధర్మారావు గారు. చెడును అక్కడే వదిలేసి మంచిని తోడుగా తీసుకువెళ్ళాలి. ఇప్పుడంతా బాగుంది కదా, ముందు ముందు ఇంకా బాగుంటుంది. నీ వల్ల నాకు ఆ నమ్మకం వచ్చింది. పండగ సీజన్ కూడా మొదలవుతోంది కదా, ఇంకా స్టాక్ని పెంచాల్సిన అవసరం ఉంది. కోయంబత్తూరులో నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను. ఎంత స్టాక్ కావాలో చెప్పు ఉంచాను. మిగతాది కూడా నేను చూసుకుంటాను. త్వరలోనే మీ కష్టాలన్నీ పోయి మీరు మామూలు స్థితికి వస్తారు. నువ్వు కష్టపడే తత్వం, నీ సిన్సియారిటీ నీకెప్పుడూ శ్రీరామరక్షగా ఉంటాయి. నీ మాటల వల్ల నీకేదో చెప్పుకోలేని కష్టం వచ్చిందని నాకు అర్థమైంది. నా కష్టాలు పోయినట్టే అతి త్వరలో నీ కష్టాలు కూడా పోతాయి.
ఉంటాను. అలాగేనండి. ఏంటి మా శ్రీవారి మొహం సంతోషంతో వెలిగిపోతోంది? చీకటి నిండిన జీవితంలో వెలుగు చూస్తే దాని కారణం నేనే అయితే సంతోషమే కాదు, గర్వం కూడా కాదు సీత. అంత మంచి విషయం ఏంటండి? ఫర్నిచర్ షాప్ ఓనర్ ధర్మారావు గారు ఫోన్ చేశారు. షాప్లో సేల్స్ బాగున్నాయట. ఇక ఏ డోకా లేదని, తనకి చాలా నమ్మకం కలుగుతోందని నాకిప్పుడే ఫోన్ చేసి చెప్పారు సీత. నిజంగా చాలా సంతోషించాల్సిన విషయమేనండి. మీ వల్ల ఒక నిండు ప్రాణం నిలబడటమే కాకుండా ఆ షాప్లో పనిచేసే వాళ్ళకు కూడా జీవితం తిరిగి నిలబడినట్టే. దీన్ని బట్టి చూస్తుంటే మనకు కూడా తొందరలోనే మంచి రోజులు వస్తాయనిపిస్తుందండి. అవును సీత, నేను కూడా అదే నమ్మకంతో ఉన్నాను. సరే గాని అలా నిలబడే మాట్లాడుతున్నావేంటి? కూర్చో. కూర్చుంటే పనులు అవుతాయండి. ఉండండి. సీత, కూర్చోమంటున్నాను కదా, కూర్చో. నీ కాళ్ళు పైకి పెట్టు. ఎందుకండి? ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు రెస్ట్ లేకుండా పనులు చేస్తూనే ఉంటావు కదా, అలసిన నీ కాళ్ళకి కొంచెం ఉపశమనం కలిగిద్దామని. మీరు నా కాళ్ళు పడతారా? తప్పండి. తప్పేం లేదు సీత, ఇలా ఇవ్వు. అయ్యో ఏమండి? పర్లేదు. వద్దండి. అరే నా మాట వినండి. ఏం కాదు. ఏమండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. వద్దండి. ఏం కాదు సీత. నాకు నువ్వని మరి నీకు నేనని మన రెండు గుండెలు గేవుయ్యాలా. నువ్వు నేనని ఇక ఏరు కామని మన జంట పేరు ప్రేమి అయ్యేలా. చూడు సక్కగా ఇలా ఇలా ముచ్చటాడగా. రామ సక్కగా అలా అలా ఆడి పాడగా. ఎన్నెన్ని ఆశలు ఎన్నెన్ని ఊహలు నిలేసుకున్న కొంగు ముళ్ళలో. ఎన్నెన్ని నవ్వులు ఇంకెన్ని రంగులు కలిసుకున్న కొంటి కళ్ళలో. పునుగు పువ్వులా తంగేడు నవ్వులా మన రెండు గుండెలు గేవుయ్యాలా. గోరు వంకకి సింగారి సిలకల మన జంట పేరు ప్రేమి అయ్యేలా. నాకు నువ్వని మరి నీకు నేనని మన రెండు గుండెలు గేవుయ్యాలా. నువ్వు నేనని ఇక ఏరు కామని మన జంట పేరు ప్రేమి అయ్యేలా. కష్టపడుతున్న నువ్వు రిలాక్స్ అవటానికి నేను నీ వేళ్ల మెటికలు విరిచాను. మరి శ్రమతో అలసిపోతున్న మీ శ్రీవారు రిలాక్స్ అవటానికి మా శ్రీమతి గారు ఏం చేయరా? పోండి, అవతల నాకు చాలా పనులున్నాయి. సీత, ఏమండి, నాకు అవతల పనులున్నాయి, వదలండి. తర్వాత చూసుకోవచ్చులే సీత.
హలో, ఎవరు? మీ శ్రేయోభిలాషిని మాట్లాడుతున్నాను. అంటే ఎంతో కష్టపడి చాలా పెట్టుబడి పెట్టి ఇష్టపడి పెట్టిన ఫర్నిచర్ షాపు నష్టాల్లో నడుస్తోంది కదా. మీ జీవితంలో మళ్ళీ అలాంటి సందర్భం రాకుండా నేను చూసుకుంటాను. నేను చెప్పినట్టు చెయ్యండి చాలు. ఏం చేయాలి? మళ్ళీ మీ షాపు లాభాల బాట పట్టిస్తాడు అని నమ్మి షాపులో పెట్టుకున్నారు కదా, ఆ రామరాజుని మీ షాపు నుండి పంపేయాలి. మీరు నా మాట విన్నందుకు పెట్టుబడిగా మీ షాప్ బాగా నడవడానికి నేను వెనుకుంటాను. అవసరమైతే డబ్బు కూడా సహాయం చేస్తాను. మీకంటూ వ్యాపారంలో ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. మరి నేను చెప్పినట్టు చేస్తారా? చూడండి మేడం, మనం మూట కట్టుకుని పోలేని డబ్బు కోసం నేను మాట తప్పను. ముఖ్యంగా రామరాజు గారు లాంటి గొప్ప మనిషిని దూరం చేసుకునే తప్పుడు పని నేను ఎప్పుడూ చేయను. ఆయన నా ప్రాణాలు కాపాడటమే కాదు, నా షాపును కూడా నిలబెట్టాడు. నాతో పాటు వర్కర్స్ను కూడా సంతోషంగా ఉండేలా చేశాడు. అలాంటి మనిషిని దూరం చేసుకొని నేను పాపం చేయను. ఇంతకీ రామరాజు గురించి అలా చెప్తున్న మీ పేరేంటి మేడం? అర్థమైంది మేడం, తప్పు చేసేవాళ్లే పేరు చెప్పడానికి భయపడతారు. మంచివారి పేరు 10 మంది చెప్పుకుంటారు. మేమైతే రామరాజు గారి పేరు కలకాలం చెప్పుకుంటాం. ఆయన నా ప్రాణాలు కాపాడటమే కాదు, నా షాపును కూడా నిలబెట్టాడు. నాతో పాటు వర్కర్స్ను కూడా సంతోషంగా ఉండేలా చేశాడు. అలాంటి మనిషిని దూరం చేసుకొని నేను పాపం చేయను. అమ్మగారు జ్యూస్. ఏమైందమ్మా? ఆఫ్టర్ ఆల్ ఒక ఫర్నిచర్ షాప్ వాడు నా మాట కాదంటాడా? నన్ను తప్పు పట్టిందే కాక పైగా ఆ రామరాజుని పొగుడతాడా? అది నేను సహించను. పోనీ నన్నేమైనా చేయమంటారా? వద్దు నాగమణి, నేనే చేస్తాను. ఏదో పెద్ద కంపెనీ నుంచి చాలా పెద్ద క్యాటరింగ్ వచ్చింది కదా అని ఆ సీత మురిసిపోతోంది కదా, దాని మీద దెబ్బ కొడతాను. మారుతి, ముందుగా పోయిన ఆటోలు అన్ని పోయిన చూసుకున్నావా, లేకపోతే ఏదైనా యాదమర్చినవా? అన్ని పంపించేసాం ప్యాకెట్ గారు. సరే అయితే మనం క్యాటరింగ్ దగ్గర పోయి అన్ని ఉందా చూసుకుని ఇంకేదైనా కావాలో అడుగుద్దాం. సరే నడు. అన్నయ్య, ఒక్క నిమిషం. ఏం సిల్లా? క్యాటరింగ్ దగ్గర మాట రాకుండా చూసుకోండి. అక్కడ భోజనాలు అయ్యేంత వరకు దగ్గరుండి రండి అన్నయ్య. అట్నే సిల్లా, మేము చూసుకుంటాం కదా, నువ్వేం ఫికర్ చేయకు. వచ్చేటప్పుడు పైసలు కూడా పట్టుకొస్తావా? అవసరమైతే అందరు తినే వరకు అక్కడే ఉండి ఏ లోటు రాకుండా మేము చూసుకుంటాం గారు. మీరు ఏం కంగారు పడకండి. సరే మారుతి. ఇగో సిల్లా, ఇదైతే ఖతర్నా ఆర్డర్ అనుకో. ఇస్మంటికి 10-15 వచ్చినాయి అనుకో, గా శకుంతలకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. మనకి పైసలు కూడా మస్తుగా వస్తాయి. నువ్వైతే జబర్దస్త్ ఐడియా చేసినావు అనుకో. నేనొక్కదాన్నేనా అన్నయ్య? మీ సపోర్ట్ ఉంది కాబట్టే చేయగలుగుతున్నాను.
చేసే పనిలో నిజాయితీ ఉంటే తప్పకుండా విజయం సాధిస్తామన్నయ్య. అట్నే సెల్లె మేము పోయిస్తాం. అలాగే అన్నయ్య. ఒక్క నిమిషం, క్యాటరింగ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మాట్లాడు సెల్లె. ఇంకేమైనా కావాలేమో అడుగుతానుండు. హలో, చెప్పండి సార్. క్యాటరింగ్ ఆర్డర్ పంపించారా అండి? మీరు ఆర్డర్ ఇచ్చిన క్యాటరింగ్ ఐటమ్స్ అన్ని పంపించామండి. ఇంకో 10 నిమిషాల్లో అవి మీ దగ్గర ఉంటాయి. అవసరం లేదు, మీ ఆర్డర్ వెనక్కి తెప్పించుకోండి. ఏమైందండి? మేము ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నాం. అదేంటి సార్, అంత ప్రిపేర్ చేసి పంపించాక ఇప్పుడు వద్దంటారేంటి? మీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నేను ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. క్యాన్సిల్ చేస్తున్నాం అంతే. హలో, అది కాదండి. హలో, ఏమండి? హలో, ఏమైంది సెల్లె? ఆర్డర్ క్యాన్సిల్ చేశారన్నయ్య, కారణం మాత్రం చెప్పడం లేదు. ఆర్డర్ ఇచ్చుడు క్యాన్సిల్ చేసుడు అంతా వాళ్ళ ఇష్టమేనా? కష్టపడి వండినాం, వాటి మీద మస్తు పైసలు కూడా ఖర్చు పెట్టినాం. ఏం నకరాలు చేస్తున్నా వాళ్ళు? చెల్లె, నువ్వైతే బండెక్కు, పోయి ముక్కు బిండి పైసలు వసూలు చేసుకొస్తాం. అది కాదన్నయ్య, మనం వెళ్ళినా కూడా హలో, క్యాటరింగ్తో దశ తిరుగుతుందేమో అన్న నీ ఆశకి ఆర్డర్ క్యాన్సిల్ అనే మాట దెబ్బ కొట్టిందా సీత? అంత పెద్ద ఆర్డర్ క్యాన్సిల్ అయిన కారణం తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావా? డబ్బులు రావు అని దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? నీకు తగిలిన షాక్కి వెనకలో ఉన్న సూత్రధారిని నేనే. మీరిలాంటి చిల్లర పనులు చేస్తే నేను బెదిరిపోతాననుకుంటున్నారా? సీత, నువ్వు నీ మొగుడు రామరాజు చిల్లరడుక్కునే స్థితికి తీసుకొస్తాను. మీకు చేతనైన ప్రయత్నాలు చేసుకోండి. తప్పకుండా చేస్తాను. మీకు చేవ చచ్చి నా కాళ్ల దగ్గరికి వచ్చి నన్ను క్షమాపణ అడిగే వరకు నేను చేస్తూనే ఉంటాను. ఇల్లు కూడా మీ సొంతం కానివ్వను. క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా నీకు రానివ్వను. గా ఆర్డర్ క్యాన్సిల్ చేయించిన బేకార్ పని గా శకుంతలదే కదా సెల్లె? అవునన్నయ్య, మనల్ని రోడ్డు మీద పడేసేదాకా నిద్రపోను అని చెప్తోంది. ఇందులో కొత్త ఏముంది? శకుంతల ఆ మాట ఎప్పటి నుంచో చెప్తుంది కదక్క. మనల్ని నాశనం చేయడం కోసం ఆ శకుంతల తెగించింది. మనం ఏం చేసినా అడ్డుపడాలని కంకణం కట్టుకుంది. అది మీకు అర్థం కాక వృధా ప్రయత్నం చేస్తున్నారు. తనేదో చేస్తుందని మనం వెనకడుగు వేస్తామా దాక్షాయిని? ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంటిని మనమే దక్కించుకోవాలి. ఎలా కుదురుతుందక్క? ఇప్పుడు మనం ఉన్న స్థితికి ఆ శకుంతల్ని ఎదిరించి నిలబడగలమా? పట్టుదల ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. ఇదంతా కాదక్క. బావగారి నుంచి నీ నుంచి తనకి ఏదో కావాలి. అది మీరు చేయడం లేదని నాకు అనిపిస్తోంది. తను ఇంకా బాగా పంతం పెంచుకుంటోంది. మీరు అహానికి పోతే అందరం ఇబ్బంది పడతామక్కా. తనకు కావాల్సిందేదో చేసేస్తే మనందరం సంతోషంగా ఉంటాం. మీ మొండితనంతో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకండి.
చరా